యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి మారుమనసు పొందుతారో, మారుమనసు పొంది పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. మీకు ఎవరికైనా పరలోక రాజ్యం వెళ్ళాలంటే గనక, అంటే మీరు చనిపోయిన తర్వాత వాళ్ళు దేవుని పిలుపు ఉన్నా, రాకడ వచ్చినా, ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరిశుద్ధ పట్టణంలో జీవించాలి, పరలోక రాజ్యంలో ఉండాలి, అక్కడ నివాసం చేయాలి, అక్కడ యుగములని జీవించాలి, ఆ దేవునితో నేను ఉండాలనుకుంటే కనుక మీరు చేయవలసింది ఒక పని. ఏసు రక్తం మీ పాపలు కడుక్కోండి. ఏసు రక్తం పాపలు కడుక్కోవడం అంటే ప్రతి పాపమును దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఎలాగా? యేసు ప్రభువా, నా పాపను క్షమించు, నన్ను క్షమించు అని మీ హృదయమంతుడు మీరు చేసిన తప్పులు, పొరపాట్లు అన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మీలో పశ్చాత్తాపం ఉంటుందో అప్పుడు నిజమైన పశ్చాత్తాపం ఉన్నప్పుడు మీరు వాటిని విడిచిపెడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు నిజంగా హృదయమంతటితో పశ్చాత్తాపం కలిగి, నోటితో కేవలం క్షమించేయండి ఒక్క మాటతో అయిపోదు. మీరు చేసిన ప్రతి తప్పు విపులంగా అన్నీ కూడా దేవుని దగ్గర ఒంటరిగా, ఎవరికి తెలియకుండా రహస్యంగా ఒంటరిగా దేవుని దగ్గర కూర్చుని మీరు ప్రార్థన చేయండి. మోకరించి ప్రార్థన చేయండి. ఎవరు లేని ప్రదేశంలో, లేదా మీ ఇంట్లో ఒక రూమ్లో తలుపు వేసుకుని మరి ఎవరికి వినబడకుండా చక్కగా రహస్య పాపాలన్నీ కూడా ఒకటొకటి ఎక్కడెక్కడ ఏం చేస్తారు, ఎన్ని చూపుల ద్వారా ఎన్ని పాపాలు చేస్తారు, ఇవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టండి. క్రియరూపంగా చేస్తే వాటిని కూడా దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టండి. వాటి నిమిత్తం హృదయంలో పశ్చాత్తాపం కలిగినప్పుడు దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఆ విధంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులవుతారు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. వాళ్ళ పేర్లు మాత్రమే జీవగ్రంథంలో వ్రాయబడతాయి. ఒకవేళ వాళ్ళు పరిశుద్ధంగా లేకపోతే జీవగ్రంథం నుంచి వాళ్ళ పేరు దుర్పివేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, ఇది ఒక మతం కాదు, మరి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గం మాత్రమే. కాబట్టి ఎవరైనా సరే యేసుక్రీస్తుని మరి అంగీకరిస్తే పరిశుద్ధ పట్టణానికి వెళ్తారు. పరిశుద్ధంగా ఉంటే మాత్రమే. పరిశుద్ధంగా లేకపోతే ఎవరికి పరిశుద్ధ పట్టణానికి ఎంత మాత్రం కూడా చేరుకోరు. ఒకవేళ మీరు మారు మనసు పొందకుండా మరి పాపంతోనే జీవిస్తుంటే కనుక నరకంలో వేయబడతారు. మీరెంత యేసుప్రభువుని ఇష్టమున్నా, యేసుప్రభువుని క్షమించన్నా మీరు మాత్రం నరకంలో వేయబడతారు. ఎందుకంటే పరిశుద్ధంగా లేరు కాబట్టి. పరిశుద్ధంగా ఉండే ప్రతి దినం కూడా మీరు పరిశీలన చేసుకుని మీ అంతటి మీరు దేవుని దగ్గర పాపను ఒప్పుకుంటే దేవుడు ఎప్పటికప్పుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. అటువంటి వాళ్ళు దేవునికి మరి రాజ్యానికి వెళ్ళడానికి అర్హులవుతారు. లేని పక్షంలో మరి నిత్య నరకాగ్నిలో వేయబడతారు. దేవుడి మాట దీవించాల్సి వచ్చింది కాక. ఆమేన్.